హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్రాని కుర్ర వ్లాగ్స్. ఈరోజు నుంచి నా డైలీ రొటీన్ వ్లాగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు కూడా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు రుద్రాని కుర్ర వ్లాగ్స్. ఈరోజు నుంచి మేము డైలీ రొటీన్ వ్లాగ్ షేర్ చేద్దామని మా బిట్టమ్మ రుద్రాని అమ్మ డిసైడ్ అయ్యారండి. ఇక్కడ మా అత్తమ్మ కూడా సపోర్ట్ చేస్తున్నారు. రోజు షేర్ చేద్దామా మనం చేసేవి వంటలు, ఇంట్లో చేసేవి ఏవైనా టిప్స్ అవి చెప్దామన్నారు. సరే అని స్టార్ట్ చేసామండి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారండి, ఆడిట్ ఉందని. అందుకే మేమేమి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవ్వలేదు, తనకి ఆడిట్ జరుగుతుందని. అందుకని మా కోసం మా అత్తమ్మ బ్రేక్ఫాస్ట్కి పిండి ఏం లేదు కదా అని చెప్పి రైస్ పెట్టి చింతకాయ చట్నీ చేశారు. అదే తను నాకు చెప్తుంది, ఇది చపాతీలో కూడా బాగుంటుంది బుజ్జమ్మ, తిందాము అని చెప్తుంది. మా అత్తమ్మకి పచ్చడి అంటే చికెన్ మటన్ కంటే కూడా ఎక్కువ ఇష్టం అండి. తనకు డైలీ చట్నీ అనేది ఉండాలి. ఏదో ఒకటి, 2 పచ్చిమిరపకాయలు ఒక చింతకాయ తొక్కేసాను, దెబ్బ పచ్చినూరు అక్కడ పెట్టేస్తుందండి. అంత ఫాస్ట్గా చేస్తుంది చట్నీలు చేయమంటే. వంట కూడా చాలా స్పీడ్ చేస్తుంది మా అత్తమ్మ. నాకు మంచిగా హెల్ప్ కూడా చేస్తుంది. నా 2 డెలివరీ టైంలో కూడా మా అమ్మ పెద్దవాళ్ళు కాబట్టి నాకు మా అత్తమ్మ హెల్ప్ చేశారు. ఇక్కడ చూడండి, నాకు చెప్తుంది ఇది దోశ చపాతీ రైస్లో బాగుంటుంది అని చెప్తా ఉంది. ఇక్కడ చూడండి, బిట్టుగాడు నిద్ర లేచి గొడవ చేసి నా వెనకాలే పడుతూ ఉంటే భవ్య టీవీ పెట్టిందండి. తన ముందు డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చిందండి, హెడ్ బాత్ చేసింది ఫ్రెష్గా, ఫ్రైడే కాబట్టి. స్నానం చేసి వచ్చి తనకి ఇంకా సాంగ్స్ పెడితే పాడుకుంటే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు పెద్దోడు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి డ్యాన్స్ వేస్తుందండి. ఇంక ఇద్దరు టీవీలో సాంగ్స్ పెడితే నన్ను డిస్టర్బ్ చేయకుండా డ్యాన్స్ వేసుకుంటా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు. అదే టీవీ ఆఫ్లో ఉంటే బిట్టుగాడు నా చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. నన్ను అసలు పనులే చేసుకొనివ్వదండి. భవ్య అయితే చాలా కామ్, చిన్నప్పటి నుంచి సైలెంటే, నన్ను ఏం డిస్టర్బ్ చేయదు. తను అసలు టీవీ ఉన్నా లేకపోయినా తను ఏదో ఒకటి ఆడుకుంటేనే కాము కూర్చుంటుంది. కానీ చిన్నోడు బాగా అల్లరోడు. ఇక్కడ అందరం తినేసి, బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి లంచ్ బదులు టిఫిన్ బదులు మొత్తం రైస్ తినేసి ఫస్ట్ కూర్చున్నాం సరదాగా. బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 కలిపి తినేసి సరదాగా అలా కూర్చొని టీవీ చూస్తున్నాం. మా అత్తమ్మ వంటలకు సీరియల్ పెట్టు డాడీ అని అడుగుతుంది. మా రుద్రాణిని మేము డాడీ అని పిలుస్తామండి. నా పెట్టినే మాది కాబట్టి అందుకని వంటలకు సీరియల్ పెట్టమంటే తనేమో నాకు సాంగ్స్ కావాలని ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు, టామ్ అండ్ జెర్రీ లాగా. మా అత్తమ్మ మా డాడీ గాడు. తనేమో వంటలకు పెట్టిన నాన్న అని అడుగుతుంది, నేను పెట్టనండి. ఈలోపు నేను వచ్చి పెట్టించాను. తనకు ఆ ఒక్క సీరియల్ చూసే వరకు అదోలాగుంటుంది మా అత్తమ్మకి. చూసి వాళ్ళ సీరియల్లో వాళ్ళందరినీ ఏదో ఒకటి అంటూ ఉంటుందండి. వాళ్ళు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అంటే, అత్తమ్మ అది సీరియల్, నువ్వు ఇన్వాల్వ్ అయిపోకు అని నేను చెప్తానే ఉంటాను. ఇక్కడ వచ్చేసి బిట్టుగాడు నేను కిచెన్లోకి వెళ్తే నా వెనకాలే వచ్చి బౌల్ పట్టుకుంది కదండి. అది వచ్చేసి డైలీ నేను రాగి జావ కాస్తాను మార్నింగ్ టైంలో. బెల్లం గిన్నె పట్టుకొని నాగుతూ ఉంది బెల్లంని. టిఫిన్కి ఏం లేదని అన్నాం కదండి, మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. 4 కల్లా రుబ్బుకుందాము. నైట్ ఒకవేళ టిఫిన్ తింటానంటే, మేము నైట్ డైలీ టిఫిన్ తింటామండి. దోశ కానీ, ఉప్మా కానీ, ఇడ్లీ అయినా, చపాతీ అయినా డైలీ టిఫిన్ అండి. రైస్ తినము పిల్లలతో సహా. పిట్టిగాడికి ఒక్కడికి మెత్తగా సంగట్లాగా అన్నం వండి పెడతాను. ఆ టిఫిన్ పిండి రుబ్బుకుంటా నేను కిచెన్లో తిరుగుతుంటే ఆవిడ కూడా నా వెనకాలే తిరుగుతుంది. బిట్టుగాడు ర్యాక్స్లో సామానని నేను పెట్టుకుని అన్నీ ఎక్కడెక్కడో వేసేస్తుందండి. ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, కొంచెం చల్లబడింది కదా అని మా అత్తమ్మ మొక్కలకు వాటర్ వేస్తున్నారు. నన్ను వీడియో తీస్తున్నావు బుజ్జమ్మ, నేను ఇలా ఉండిపోయానని నన్ను నవ్వుతుంది. నేను ఇలా ఉన్నప్పుడు వీడియో తీసేస్తున్నాను, అందరు నవ్వుతారు అని అంటుంది. కానీ మా అత్తమ్మ చాలా అందంగా ఉంటుంది. తను 58 ఇయర్స్లో కూడా చాలా లుక్ బాగుంటుంది. చిన్నదానిలాగే అనిపిస్తుంది నాకు. ఎవరైనా నాయనమ్మ అన్నా కూడా మా అత్తమ్మ చిన్నదే కదా, మీరు అలా ఎందుకు అంటున్నారని నేను అంటాను. చూడటానికి కూడా ఫేస్ చాలా అట్రాక్టివ్గా బాగుంటుంది మా అత్తమ్మ, గ్లోగా. ఇక్కడ చూడండి, మొక్కలకి నీళ్ళు వేస్తుంది. ఇది ఒక కరివేపాకు చెట్టు అండి. నాకు మొక్కలంటే పిచ్చి. యాక్చువల్గా ఇండిపెండెంట్ హౌస్ అయితే మంచిగా పెంచుకునేదాన్ని. ఇంకా చాలా దాదాపు 20 పాట్స్ వరకు తీసేసాను. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది ఒకటి, మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా ఎక్కువ మొక్కలు ఉన్న అపార్ట్మెంట్స్లో అని చెప్పేసి తీసేసానండి.
ఇక్కడ చూడండి ఇంకొకటి నాది కరివేపాకు పాటు. ఇది కూడా బాగా ఏపుకు పెరిగిందండి. ఏ మొక్క నేను కొనండి పాపం స్కూల్ నుంచి డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఎక్కడ ఏ పిచ్చి మొక్క కనపడ్డా నాకు అది నచ్చితే నేను తీసుకొచ్చి కుండీలో పెట్టేసుకుంటానండి. ఇంకా ఈ ఓపెన్ ప్లేస్లో ఇంతకుముందు చాలా మొక్కలు పెట్టానండి. తెల్ల వంకాయలు, టమాటో. అప్పుడు టమాటో 80-90 టైంలో రూపీస్ పెంచిన టైంలో కూడా 2 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ నేను బాగా 8 kgs వరకు కూడా కాపు పెంచానండి ఇక్కడ. ఇప్పుడు అన్నీ మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్స్ ఉంచాను, అన్నీ తీసేసాను. ఇక్కడ చూడండి ఈవినింగే చల్లబడిందని చెప్పి అప్పటి వరకు లోపల తలుపులు పెట్టేసి వాళ్ళకి జైల్లో పెట్టినట్టుండి బయటకు వచ్చేసి ఆడుకుంటున్నారు ఇద్దరు సరదాగా. అత్తమ్మ వాకింగ్ చేస్తుంది, తను డయాబెటిక్ పేషెంట్ కాబట్టి కాసేపు నడుస్తుంది. నేనే నడవమని గొడవ చేస్తాను, కాళ్ళు అటు ఇటు సాగుతాయని. ఈ బుడ్డదానికి ఇప్పుడిప్పుడే నడక వస్తుండేసరికి చిక్కట్లేదండి అసలు. అక్కడ వాళ్ళ అక్క పరిగెడుతుంది, ఆగు ఆగు పడిపోతాం అంటుంది. ఇదే టైంలో పైన స్కైలో ఏదో ఒక షేప్ కనిపిస్తే తను భవ్య తీసేసుకొని ఫోన్ తీసుకుని మమ్మీ అక్కడ ఏదో షేప్ కనిపిస్తుంది, స్కై చూడు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉందో కదా అని నన్ను గొడవ చేసి దాన్ని షూట్ చేసిందండి తను. నేనేమో మామూలు షేప్ వెళ్ళే నాన్న అంటే తను కాదు దేవుడు వచ్చాడు అంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.